హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ మొదటి వారంలోని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను నేర్చుకుందాం. ఫస్ట్, ఇటీవల పరీక్షలను ఆధార్తో లింక్ చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఇటీవల పరీక్షలను ఆధార్తో లింక్ చేసిన మొదటి రాష్ట్రం బీహార్. నెక్స్ట్, ఇండియా కజకిస్తాన్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాల పేరేమిటి? ఇండియా కజకిస్తాన్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాల పేరు ప్రబల్ దోస్తిక్. ప్రబల్ దోస్తిక్. దీని వివరణ వచ్చేసి ప్రబల్ దోస్తిక్ అనగా దృఢమైన స్నేహం. ప్రబల్ దోస్తిక్ అంటే ఏంటండి? దృఢమైన స్నేహం. ఇండియా కజకిస్తాన్ మధ్య మైత్రి సంబంధాల బలోపేతం కోసం ఈ విన్యాసాలను నిర్వహించారు. సో దేనికి మధ్య అండి? ఏ దేశానికి మధ్య? ఇండియా కజకిస్తాన్ మధ్య మైత్రి సంబంధాల బలోపేతం కోసం ఈ విన్యాసాలను నిర్వహించారు. నెక్స్ట్, యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో హింస, అంతర్యుద్ధం వల్ల ఎంతమంది పిల్లలు నిరాశ్రయులు అవుతున్నారు? యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో హింస, అంతర్యుద్ధం వల్ల ఎంతమంది పిల్లలు నిరాశ్రయులు అవుతున్నారు? 50 మిలియన్లు. సో దీని వివరణ వచ్చేసి యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో హింస, అంతర్యుద్ధంతో 50 మిలియన్ల పిల్లలు నిరాశ్రయులు అవుతున్నారు. ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు ఆత్మాహుతి దాడుల్లో పిల్లల్ని ఎక్కువగా వాడుతున్నాయి. సో దానివల్ల ఇది ఈ ఈ లెక్క అనేది ఎక్కువ పెరుగుతుందండి. నిరాశ్రయులు ఎక్కువ అవుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కోసం ఎన్ని నిధులు కేటాయించింది? ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కోసం ఎన్ని నిధులు కేటాయించింది? 450 కోట్లు. 450 కోట్లు. నెక్స్ట్, దేశంలో గ్యాస్ వినియోగంను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ప్రచారం ప్రారంభించింది? దేశంలో గ్యాస్ వినియోగంను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ప్రచారం ప్రారంభించింది? గ్యాస్ ఫర్ ఇండియా. గ్యాస్ ఫర్ ఇండియా. దీని వివరణ వచ్చేసి దేశంలో గ్యాస్ వినియోగం పెంచడానికి పెట్రోలియం శాఖ గ్యాస్ ఫర్ ఇండియా అనే పేరుతో ప్రారంభించింది. గ్యాస్ ఉత్పత్తిని పెంచుతూ దానికి అనుగుణంగా వినియోగం పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రచారం ప్రారంభించారు. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంతో వ్యాపార అభివృద్ధి కోసం ఇండియా ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందం PTAను కుదుర్చుకుంది? ఇటీవల ఏ దేశంతో వ్యాపార అభివృద్ధి కోసం ఇండియా ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంను కుదుర్చుకుంది? ఆన్సర్ చిలీ. దీనికి వివరణ వచ్చేసి ఈ ఒప్పందం ప్రకారం చిలీకి ఎగుమతయ్యే భారత వస్తువులకు 86% రాయితీ లభిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం చిలీకి ఎగుమతయ్యే భారత వస్తువులకు 86% రాయితీ లభిస్తుంది. ఇటీవల చెన్నైలో కాన్సులేట్ ఏర్పాటు చేసిన దేశం ఏది? ఇటీవల చెన్నైలో కాన్సులేట్ ఏర్పాటు చేసిన దేశం మెక్సికో. వివరణ వచ్చేసి మెక్సికో భారత్లో తన 3వ కాన్సులేట్ను చెన్నైలో ఏర్పాటు చేసింది. ఇతర కాన్సులేట్లు ఉన్న ప్రాంతాలు న్యూఢిల్లీ, ముంబై. 2015-16లో మెక్సికోకు ఇండియా ఎగుమతులు $2.8 బిలియన్. జాతీయ పోషకాహార వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ పోషకాహార వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ మొదటి వారంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటారు. వివరణ వచ్చేసి పోషక ఆహారం దేశానికి ఆధారం అనే ఇతివృత్తంతో 2016 సెప్టెంబర్ మొదటి వారంలో పోషకాహార వారోత్సవాలు జరిగాయి. పోషకాహార వారోత్సవాలు ఎప్పుడు జరిగాయండి? సెప్టెంబర్ 2016 మొదటి వారంలో. సో దీని ఇతివృత్తం ఏంటండి? పోషకాహారం దేశానికి ఆధారం. నెక్స్ట్, మొదటి IoT ఇండియా కాంగ్రెస్ను ఎక్కడ నిర్వహించారు? మొదటి IoT ఇండియా కాంగ్రెస్ను బెంగళూరులో నిర్వహించారు. మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ప్రారంభించిన పార్టీ పేరేంటి? మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ప్రారంభించిన పార్టీ పేరేమిటి? ఆవాజ్ ఈ పంజాబ్. ఆవాజ్ ఈ పంజాబ్.
దీని వివరణ వచ్చేసి నవజోత్ సింగ్ సిద్ధు ఆవాజ్ ఈ పంజాబ్ పేరుతో పంజాబ్ విజయాలు సాధిస్తుంది అనే స్లోగన్తో నూతన పార్టీని స్థాపించారు. సో నవజోత్ సింగ్ సిద్ధు ఏ పార్టీ స్థాపించారండి? ఆవాజ్ ఈ పంజాబ్ అనే పార్టీని స్థాపించారు. సో ఈ పేరుతో పంజాబ్ విజయాలు సాధిస్తుంది అనే స్లోగన్తో నూతన పార్టీని స్థాపించారు. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.